హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి సిస్టమ్ అసిస్టెంట్ జాబ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు సిలబస్లో కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా ఉందన్నమాట. దీనికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అండ్ ఇది సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కోర్సులో ఏమేమి కవర్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి కంప్యూటర్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఈ ఫోల్డర్లో మీకు చూపిస్తాను చూడండి. సిలబస్ అనేది ఉంటుందన్నమాట. సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సిలబస్ పీడిఎఫ్ తర్వాత కంప్యూటర్ షార్ట్ నోట్స్ అనేది మీకు అందించడం జరుగుతుందన్నమాట. టోటల్గా 22 పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయి. టోటల్గా మీకు సబ్జెక్ట్ వైజ్ మీకు పీడిఎఫ్లు అనేవి అప్లోడ్ చేశాను అనమాట. టోటల్గా 22 పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ అనేవి ఉన్నాయి అనమాట. అండ్ సిలబస్ పీడిఎఫ్ తర్వాత మీకు షార్ట్ నోట్స్ పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి అనమాట. టోటల్గా 22 పీడిఎఫ్లు అనేవి అప్లోడ్ చేశాను. టోటల్ సిలబస్ అనేది అప్లోడ్ చేశాను అనమాట. సిలబస్ మొత్తం కూడా కవర్ అవుతుంది. అన్ని పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేశాను సిలబస్ సంబంధించి. అండ్ టోటల్గా ఇవన్నీ కూడా షార్ట్ నోట్స్ అనమాట. ఇవి ప్రిపేర్ అయితే చాలు మీకు మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. అండ్ ఇక చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంట్రడక్షన్, ఇన్వెన్షన్ డిస్కవరీస్, కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేరు, కంప్యూటర్ ఇన్పుట్ అవుట్పుట్, కంప్యూటర్ మెమొరీ, మైక్రోసాఫ్ట్ కమాండ్స్, అండ్ ఆ తర్వాత ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్ సంబంధించి, అండ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించి, ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించి, వెబ్ బ్రౌజర్స్, వెబ్సైట్స్ సంబంధించి, సెర్చ్ ఇంజన్ సంబంధించి, ఎక్స్టెన్షన్ సంబంధించి, అండ్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించి, డేటాబేస్, కంప్యూటర్ నెట్వర్క్, అండ్ ఆ తర్వాత ఈమెయిల్, కంప్యూటర్ అబ్రివేషన్స్ అనమాట. ఈ పీడిఎఫ్లన్నీ కూడా మీకు ఈ కోర్సులో అందించడం జరుగుతుందన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి టెస్ట్లని అందించడం జరుగుతుంది. టోటల్గా మనకి ఈ టెస్టుల్లో 1500 బిట్స్ అనేవి కవర్ అవుతాయి. ఇవి కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ అందించడం జరుగుతుంది. ఇలా సబ్జెక్ట్ వైజ్ మీకు ఒక్కో టెస్ట్ అనేది అప్లోడ్ అవుతుందన్నమాట. 22 ఈ మంత్ 22 లోపు అన్ని టెస్టులు కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసినైతే మనకి ఇక్కడ పైన ఏవైతే మీకు టెస్టులు చెప్పాను కదా, మీరు ఈ టెస్టులు అనేవి రాస్తారు కదా, ఈ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ టెస్టుల యొక్క పీడిఎఫ్లు కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తాను. కింద ఫోల్డర్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అది కాకుండా మనకి లాస్ట్ 2023లో సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ క్వశ్చన్లు 30 ఏమేమి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి టెస్ట్ కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. సో ఇదనమాట మనకి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి షార్ట్ నోట్స్ అండ్ టెస్ట్ సంబంధించినటువంటి వివరాలు. మీకు షార్ట్ నోట్స్ అనేది వస్తుంది సబ్జెక్ట్ వైజ్, అండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి సబ్జెక్ట్ వైజ్. అండ్ ఈ టెస్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా మీకు అప్లోడ్ అవుతాయి. సో అంటే అన్నీ కూడా యూనిట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కలిపి మనకి 199 రూపీస్ అవుతుందన్నమాట. మీకు యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? సో ఇదనమాట మనకి హైకోర్టు సంబంధించినటువంటి సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అండ్ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి అప్డేట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.